నేనమ్మ అసలు ఎందుకు రావద్దురా నరసమ్మయ్య గారు వచ్చి దెబ్బ వచ్చి కొడతనే ఉండు. నరసమ్మయ్య గారు పెద్ద నరసమ్మయ్య గారు ఉప సర్పంచ్ కొత్త సర్పంచ్ వచ్చి కొట్టిండు. కొట్టేలకు నేను లేచి నిలబడలేకు కొట్టిండు. కొడితేలకు కింద పడ్డ సందీప్ సాబాను ఆ నరసమ్మయ్య గారు ఇద్దరు వచ్చి నన్ను మళ్ళీ తంతారు. ఇది అసలు దెబ్బ తగిలింది ఇక్కడ కొడితే బాగా కొట్టి చేతితోడు కొట్టిండు. చేతితోడు పడితేలకు నేను దిమ్మలు పడి కింద పడ్డాక వచ్చి మళ్ళీ ఇద్దరు ఎగిరి తంతారు. ఏడు తలిగింది దెబ్బ, ఏడొక్క తలిగింది, గోడకు తలిగింది. దీప్ సాబాను నరసమ్మయ్య గారు నాగు సాగు వచ్చిండు అట్నే నిలబడి చూస్తాడు. వాళ్ళిద్దరం తీసుకొచ్చిండు. నాగు సాగు నిలబడి చూస్తాడు అట్నే చూస్తాడు నిలబడి చూస్తాడు అట్నే తీసుకొచ్చిండు. వాళ్ళందరూ ఒకసారే వచ్చారు స్వామి, వాళ్ళందరూ మా ఇంటికి ఒకసారే వచ్చారు. మాలేసుకొని అట్నే కొట్టిండు. వచ్చిండు అసలు నాగు సామెత అట్లా వాళ్ళని తీసుకొని వచ్చిండు. అట్నే నిలబడి చూస్తాడు తప్ప వాళ్ళు కొడుతుంటే మరి ఆగండి మేము మాట్లాడతాంగా, మీరు షాప్ వాళ్ళకి మేము మాట్లాడతాం అని కూడా ఒక మాట కూడా అనట్లేదు అసలు. ఆయన అట్నే నిలబడి చూస్తాడు. మరి వాళ్ళందరూ అనుకోనే వచ్చారు. అసలు న్యాయం కావాలి సార్. అసలు నన్ను ఎందుకు కొట్టారో, వాళ్ళు ఎందుకు వచ్చారో, మా ఇంటికి ఏంటికి వచ్చారో నాకు న్యాయం ఖచ్చితంగా కావాలి. అసలు నాకు న్యాయం కావాలా. నన్ను ఎందుకు కొట్టారో నువ్వు ఎట్లా నోటి కొట్టినట్టు మాట్లాడి ఎట్ట పడితే అనుకుంటా ఎట్ట పడితే చేశారు. నన్ను నా డబ్బులు పోయినాయి రాత్ర.